చాలామంది వికలాంగులకు కానీ గుడ్డివారికి కానీ దానం చేయమంటారు. వికలాంగులకి గుడ్డివారికి దానం చేయటం వల్ల హెల్ప్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం. అది అద్భుతమైన విషయం. అది వికలాంగులు అంటే గుడ్డివాళ్ళకే తీపి పెట్టకూడదు. వాళ్ళకి తీపి పెట్టకూడదు. మిక్చర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ జంతికలు కానీ ఇలాంటివి కారం ఉప్పు ఉన్నాయి. మీరు గుడ్డివాళ్ళకి పెట్టినట్టయితే వాళ్ళ ఆశీర్వాదం అమోఘమైన ఫలితం శాస్త్రంలో చెప్పడం ఉంది. అది నవగ్రహాల్లో పరిహారం. అది గుడ్డివాళ్ళకి పెట్టడం, విధవరాలకు చీర పెట్టడం, కుక్కకు రోజు ఏదో ఒకటి పెట్టడం, భైరవుడికి, ఆవుకు అరటిపళ్ళు చపాతీలు పెట్టడం. ఆవుకి చపాతీలు, అరటిపళ్ళు కాదు చపాతీలు పెట్టడం ఆవుకి. గుడ్డివాళ్ళకి ప్రత్యేకంగా మిక్చర్ కానీ లేకపోతే ఇలాగా మన మొరమరాలు కానీ ఉప్పు కారం జల్లింది పెట్టినట్టయితే ఇమ్మీడియట్లీ ఫలితం వస్తుంది. మీరు పెట్టి చూడండి ఒకసారి, మీకు ఆశ్చర్యమైన ఫలితాలు వస్తాయి. మీరు ప్రయోగం చేయండి ఒకసారి. ఎటువంటి ఫలితాలు వస్తాయి? మీరు ఏది కోరుకుంటే అది దగ్గరలో అవుతాయి. కారణం ఏంటంటే ప్రతి జీవుల్లో ఉండేది పరమాత్మే కదా. అందులో ఉన్న పరమాత్మ సంతుష్టపడతాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో బాగా మాతంగి విద్య అనేది బాగా దశమహావిద్యల్లో మాతంగి, రాజమాతంగి పేరుతో ఉంది. అలాగే ఆ విద్య గురించి కొన్ని విషయాలు. మాతంగి విద్యలు చాలా ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు గురువు గారు రాసింది, గౌడపాదాచార్యులు రాసింది ఉచ్చిష్ట గణపతి కల్పం ఉంది. ఆ బుక్ నా దగ్గర ఉండేది. ఎవరో కావాలని చూస్తానని పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ కనపడలా మనకు. అది ఉచ్చిష్ట గణపతి కల్పమే రాయబడి ఉంది ఉచ్చిష్ట గణపతికి. ఆ కల్పంలో నానా విధమైన ప్రక్రియలు ఆయన గౌడపాదాచార్యులు గారు రాశారు. ఆదిశంకరాచార్యులు గురువు గారు ఆయన. అలాగే మాతంగి విద్యల్లో నేను ఆరాధన చేసిన విద్య సులువుగా అందరూ ఆరాధన చేసి ఇస్తే కనుక ఎలాంటి ఫలితం అంటే అలాంటి ఫలితం వస్తుంది. వాడు ఏం కోరుకుంటే అది ఇవ్వగలిగే శక్తి ఉచ్చిష్ట మాతంగి. ఐన్ నమః ఉచ్చిష్ట చండాళిని మాతంగి సర్వవశంకరి స్వాహ. అవసరం ప్రైమ్ మినిస్టర్ అయినా సరే గుమ్మంలో వచ్చి కూర్చుంటాడు. అంత గొప్ప విద్య. అంత గొప్ప విద్యల్లో మేము చూసిన విద్యలు రెండే విద్యలు. ఒకటి రుద్రం, 2 మాతంగి, 3 ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి చేశాను, నేను మాతంగి చేశాను. ఐన్ నమః ఉచ్చిష్ట చండాళిని మాతంగి సర్వవశంకరి స్వాహ. దీనికి మాతంగి మూలిక ఉంది. మరుల మాతంగి అని మూలిక ఉంది. ఆ మూలిక మాత్రం కంపల్సరీ ఆవిడ పెట్టుకోవాలి దగ్గర. పెట్టుకుంటే ఆవిడ వశం అవుతుంది. వశం అవడమే ఉంది. దశమహావిద్యలో మహావిద్య ఈజీగా సంపాదన చేయించాడు. ఈ సులువు ఏ గురువులు చెప్పరు. మాతంగి మూలిక ఉందని. మాతంగి మూలిక ఇంట్లో పెంచుకుంటూ ఈ రోజు నీళ్లు పోయాలి దానికి. ఆవిడకి పళ్ళెం ఊడ్చేయకూడదు. ఊడ్చేస్తే మాత్రం ఆవిడ మీకు పలకదు. గణపతి ఉచ్చిష్ట గణపతికి కానీ ఇంకో దీనికి కానీ పళ్ళెం ఊడ్చి తినేయకూడదు. ఆవిడ కొంత వదిలేయాలి ఉచ్చిష్టం. నైవేద్యం అనుకోండి, ఇంకోటి అనుకోండి. పళ్ళెం ఊడ్చేస్తారు కొంతమంది, నాకేస్తారు. అలా నాకితే మాత్రం ఆ విద్య ఎప్పటికీ రాదు. పళ్ళెంలో మాత్రం మీరు తినేగా మిగిలింది వదిలేయాలి. ఇదే నియమం దానికి. మాతంగి మీ దశమహావిద్యలో ఫోటో ఉంది, మీరు చూడొచ్చు. అద్భుతమైన విద్య, మహదైశ్వర్యం ఇస్తుంది ఆవిడ. రుద్రం అన్నారు, అదేంటి? ఓం నమో భగవతే రుద్రాయ హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ హుం ఫట్ స్వాహ. దాంట్లో అనేక రకాలుగా మనం కలుపుకోవచ్చు. దానికి ఛందస్సు చేయొచ్చు. అనేక రకాల మార్గాలు. ఓం నమో భగవతే రుద్రాయ మమ కార్యం సిద్ధిం కురుకురు హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ మమ సర్వకార్యాన్ని సిద్ధిం కురుకురు హుం ఫట్ స్వాహ. లేదా అముకాయ వసమానే హుం ఫట్ స్వాహ. అలాగా అంటే మనకి షడ్విద్యలు చెప్పండి ఉన్నాయి కదా, ఉచ్చాటనం, మారణం, ఈ విద్వేషణం, అలాంటివి షట్కర్మల్ని దీంట్లో కలుపుకోవచ్చు. కలుపుకుంటూ మా హుం ఫట్ స్వాహానే యాడ్ చేసుకోవాలి అంతే. అది రుద్రం చేసినట్టే. రుద్రం భద్రం. వాడికి ఏం కావాల్సిన అది దాంతో ఈజీగా, అంటే కష్టపడకుండా, ఎక్కువ రోజులు కష్టపడకుండా తక్కువ రోజుల్లో సిద్ధి కలిగించే విద్యలు ఇవి. రుద్రం 10,000 చేస్తే చాలు. మాతంగి కూడా 10,000 చేస్తే చాలు. 10,000ది ఇప్పుడు బాగా టైట్ అయింది, రోజులు బాగోలేదని 40,000 చేయమనండి. 4 రెట్లు చేసి దాంతో హోమం చేసినట్టయితే రోజు ఒక 108 లేకపోతే 21 ఆహుతి ఇచ్చారనుకోండి, వాడికి తిరిగే లేదు, ఇంకా తిరుగు రాలేదు ఎవరికి.
అది ఎవరు చేసినా చెల్లుద్దండి. రుద్రం కానీ మాతం కానీ ఫలానా వాళ్ళు చేయాలని లేదు. అయితే భైరవ విద్య? భైరవ విద్య అనేది ఒక నల్ల కుక్క చూసుకోవాలాడు. నల్ల కుక్కను చూసుకుని అది అది వశం అవుతుంది. భైరవం చేసిన వాడు కుక్క వశం అవుతుంది. కుక్క వాడు వెంట తిరుగుతుంది. ఎప్పుడు నా ఇంట్లో కుక్క ఉంటుంది, ఎందుకు వస్తుందో తెలియదు. అది ఒకటి కాదు రెండు కాదు, అవి నన్ను ఏం అడగవు, అలా పడుకుని ఉంటుంది. అది మనం ఏదైనా పెడితేనే తింటుంది. ఆ మనిషికి ఎటువంటి విఘాతం రానివ్వదు అండి. ఆ ఇంటికి కానీ ఆ వంశానికి కానీ ఆ కుటుంబానికి కానీ ఎటువంటి విఘాతం రానివ్వదు భైరవుడు. భైరవ సిద్ధి కలిగితే కనుక, భైరవ సిద్ధి కలిగి భైరవుని చేసిన తర్వాత కుక్కకి రోజు ఏదో ప్రసాదంగా కొంచెం పెట్టాలి, అన్నం కానీ ఆహారం కానీ, అంతే. అప్పుడు భైరవుడు తృప్తి పడతాడు. ఆయన తృప్తిపడి ఆయనకి ఏం కావాలో అది ఖచ్చితంగా అందిస్తాడు.